పాత కక్షలు తమను చంపుతారేమోనన్న భయంతోనే వైకాపా నేత నారాయణరెడ్డి సాంబశివుణ్ణి హత్య చేసినట్టు తేలిందని కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ తెలిపారు. ఈ కేసులో 12 మందిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన వేట కొడవళ్లు, ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు. ఇతరుల ప్రమేయంపై విచారణలో మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందని చెబుతున్న రమణకుమార్తో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. కర్నూలు జిల్లాలో కలకలం రేపిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెరుకులపాటి నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడిని నిందితులు అత్యంత దారుణంగా చంపారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 12 మంది నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మనతో పాటు కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. మొత్తం 12 మందిని ప్రవేశపెట్టారు. అంటే దీనికి సంబంధించి దీని వెనక ప్రధాన కారణం ఏంటి? ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఇది ముఖ్యంగా పాత కక్షలే కారణం అండి. ఆ చెరుకులపాడు గ్రామంలో 3 కుటుంబాలే రెడ్డి కుటుంబాలండి. మిగిలిన వాళ్ళంతా కూడా బోయాసు, కురువాసు, తర్వాత మాదిగాస్ అండి. సో ఇటువంటి నేపథ్యంలోనేమంటే గత 30-40 సంవత్సరాల నుండి కూడా అక్కడ కురువాసును చంపటము లేకపోతే బోయాసును చంపటము జరుగుతూ వస్తుందండి. సో ఈ నేపథ్యంలోనేమంటే ఆ కక్షలు పెరుగుతూ ఉన్నాయి. తర్వాత 2005కి ముందు కూడాను 1988లో అప్పుడు శివారెడ్డిని చంపినప్పుడు వీరంతా కూడా నారాయణ రెడ్డి గారు వారంతా కూడా మొత్తం అంతా కూడా దాడి చేసి వాళ్ళందరినీ బయటికి వెళ్ళగొట్టినప్పుడు ఒక దాదాపు 20 కుటుంబాలు వాళ్ళు, కొంతమంది కురువాసు, కొంతమంది బోయాసు, వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయారండి. ఊరు వదిలి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఆ చనిపోయినటువంటి వాళ్ళ తాలూకా పిల్లలు 10 సంవత్సరాలు 8 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళంతా కూడా ఇప్పుడు పెద్ద అయ్యి 35 సంవత్సరాలు 40 సంవత్సరాల వయసుకు వచ్చారు. వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళు వాళ్ళ సొంత ఊరిని వదులుకొని బయట ఎందుకు ఉండాలి అనేది ఒకటిను. తర్వాత వాళ్ళ పొలాలకి ఇప్పటికీ కూడా ఇబ్బందులు పెడుతున్నారు. నీళ్లు రాకుండా చేయటము, కరెంట్ లేకుండా చేయటము, ఈ విధంగా పాస్బుక్లు ఇవ్వలేకుండా చేయటము, ఇటువంటివి చేస్తున్నారు అనేసి అలా లోపట సిమ్మరింగ్ డిస్కంటెంట్మెంట్ ఉన్నదండి. సో ఈ నేపథ్యంలో అంటే ఈ మధ్య ఇవాళ జరిగినటువంటి దర్యాప్తులో వీళ్ళ 12 మందిని మేము పట్టుకున్న తర్వాత మాకు తెలిసిందేమంటే ఒక 15 రోజుల క్రితము ఈ A1 ముద్దాయి రామాంజనేయులు, బేసన్న గారి రామాంజనేయులు, ఇతనుని నారాయణ రెడ్డి మనుషులు వెంబడించి చంపడానికి ప్రయత్నం చేశారనేసి ఒకటండి. రెండోది ఏమంటే అతను ఈ పని చేస్తున్నాడు, ఈ మేషనరీ పని చేస్తున్నప్పుడు పొద్దున వెళ్ళిపోయి రాత్రి వచ్చినప్పుడు రాత్రి ఇంటి దగ్గర కూడా కొంచెం దూరంగా కాపలా కాస్తున్నట్టుగా తెలిసింది. సో అందువల్ల అతను పని కూడా మానేసుకున్నాడండి 15 రోజులు కూడా. సో అదొకటి. రెండోది ఏమంటే ఒక వారం రోజుల క్రితము ఈ కోతుల రామాంజనేయులు అతను వెల్దుర్తి గ్రామంలో పని మీద వెళ్ళినప్పుడు ఈ చనిపోయినటువంటి సాంబశివుడు, తర్వాత గొల్ల కృష్ణమోహన్ వీళ్ళిద్దరూ కూడా కలిసి తారసపడి ఇతన్ని నేను పొట్టేళ్ళను కోసినట్టు చంపుతాము అని అతను చెప్పటంలో ఏమంటే నా కుటుంబంలో నా వంశంలో 2 తాతలను పోగొట్టుకున్నాను, 2 చిన్నాయిలను పోగొట్టుకున్నాను, మా చిన్నాయన కొడుకును పోగొట్టుకున్నాను, అంటే నా తమ్ముడిని పోగొట్టుకున్నాను, 5గురు పోయారండి ఇంతకాలము. సో ఇప్పుడు నన్ను కూడా హెచ్చరించారంటే నన్ను కూడా చంపేస్తారు. సో ఈ విధంగా ఇతను కంగారు పడిపోయి అందరికీ చెప్పడం జరిగింది. సో అందరూ కూడా కలిసి మాట్లాడుకొని ఇంకా మనకి ప్రాణరక్షణ లేదు, ఇంకా చంపేస్తారనేసి ఇంకా మనకు తప్పని పరిస్థితులు చేయాలనేసి చేసామనేసి వాళ్ళు దర్యాప్తులు చెప్పడం జరిగింది. అయితే అదేం ఫైనల్ కాదు, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని కూడా నేను అంటలేదండి. ఇంకా మేము చేయాల్సిన దర్యాప్తు చాలా ఉంది. ఈ హత్య వెనక రాజకీయ కోణం ఉండొచ్చు అని చెప్పి ప్రధానంగా వినిపిస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పటివరకు అట్లాంటి ఆధారాలు కానీ అట్లాంటివి ఏమైనా దొరికాయి? ఇప్పటివరకు అటువంటిది ఏమీ దొరకలేదండి. మేము ఇంకా కాల్ డీటెయిల్స్ అవి తీసుకోవాలి. ఇవాళ తీసుకున్నాము, వీళ్ళ 12 మంది దగ్గర తీసుకున్నాము. తర్వాత ఇంకొక మాకు ఈ హత్యలో ఈ 12 మంది కాకుండా ఇంకొక 6గురు ఉన్నట్టుగా కూడా మాకు తెలిసింది. అంటే FIRలో లేనటువంటి వ్యక్తులు కూడా ఉన్నట్టు తెలిసింది. సో అందువల్ల పట్టుకుంటాము. ఈ ఫోన్ నెంబర్స్ అన్నీ తీసుకొని టాలీ చేసుకొని కాల్ డీటెయిల్స్ తీసుకొని అప్పుడు దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారన్నా కూడా మేము పరిశీలిస్తామండి. మాకు ఇప్పటివరకు తేలినటువంటి దర్యాప్తులో బాంబులు ఉపయోగించారనేటువంటిది మాత్రం లేదండి.
కేవలం ఒక రాయిని బౌలర్ని గట్టిగా ఆ నారాయణ రెడ్డి గారి కారుకి అద్దాలకి వేసి కొట్టడం వల్ల అది బంపుగా అయిపోయి అది పగిలిపోయిందండి అది. సో అంతేకాని అది బాంబు కాదండి అది. మేమంతా తనిఖీ కూడా చేయటం జరిగింది. అయితే వేట కొడవళ్ళు అన్నీ కూడా మేము సీజ్ చేయటం జరిగింది. రక్త మార్కలతో ఉన్నటువంటి వేట కొడవళ్ళు అదొకటి. తర్వాత ట్రాక్టర్లను కూడా ఉపయోగించారు. ఈ ట్రాక్టర్లను కూడా ముందుగానే ప్లాన్ ప్రకారంగా చేసుకున్నారండి వీళ్ళు. ఈ నారాయణ రెడ్డి దగ్గర తుపాకు ఉండేది, దాన్ని రెన్యువల్ కోసం ఇచ్చారు, లైసెన్స్ రెన్యువల్ కోసం. అది మళ్ళీ తిరిగి ఇవ్వలేదు, ఎంత అడిగినా ఇవ్వలేదు అనేది కూడా ఒకటి వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదండి. ఎందువల్లంటే ప్రతిసారి ఎలక్షన్స్ జరిగినప్పుడు అందరినీ కూడా లైసెన్స్ హోల్డర్స్ని అందరినీ కూడా వెపన్స్ డిపాజిట్ చేయమని చెప్తాము. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము వెపన్స్ తీసుకెళ్ళిపోమని మేము చెప్తాము. ఈ నేపథ్యంలో చాలామంది లైసెన్స్ హోల్డర్స్ అంటే ఇట్ ఈస్ దైర్ వెపన్. సో వాళ్ళు చాలామంది పోలీస్ స్టేషన్కి వచ్చి వెపన్స్ తీసుకెళ్ళిపోవడం జరిగిందండి. ఈయన తీసుకోలేదండి. సార్, ఈ మధ్యనే కర్నూలు జిల్లాలో శ్రీవెల్ల దగ్గర జంట హత్యలు జరిగాయి, ఇప్పుడు మళ్ళీ జంట హత్యలు జరిగాయి. అంటే ఇట్లా నేర సంస్కృతి, హత్యా సంస్కృతి, ఫ్యాక్షన్ ఇట్లా జరుగుతున్నాయి కదా, దీన్ని ఏ విధంగా భావించవచ్చు? అంటే పోలీస్ వైఫల్యం అనొచ్చా, లేకపోతే ఇంటెలిజెన్స్ వైఫల్యం అనొచ్చా, ఎట్లా భావించాలి? మొట్టమొదటిగా సిరివెళ్ళ దగ్గర గోవిందపల్లిలో జరిగినట్టు అవి మా దర్యాప్తులో తేలింది ఏమంటే సెక్షువల్ జెలసీ అనేసి తెలిసిందండి మాకు. అది ఫ్యాక్షన్గా కాదండి, సెక్షువల్ జెలసీ ఇండివిజువల్గా అండి. ఇది ఫ్యాక్షన్ అండి. ఈ ఫ్యాక్షన్ అయితే ఇది విలేజ్లో ఈ బోయాసు కురువాసు ఇదివరకు సపరేట్గా ఉండేవారు. ఇప్పుడు ఇద్దరు కూడా బలైపోయారు కాబట్టి ఇద్దరు కూడా ఒకటైపోయారండి. సో ఇటువంటి ఫ్యాక్షన్ ఏమంటే మాకు అసలు ఈ మధ్య ఎక్కడైనా పోనీ వాళ్ళు ఏమైనా మాకు కంప్లైంట్ ఇస్తే బాగుండండి. ఇప్పుడు ఈ ముద్దాయిలు మాకు ఈ 15 రోజుల క్రితం జరిగిన సంఘటనకు కానీ, వారం రోజులు జరిగినటువంటి సంఘటనకు కానీ మాకు కంప్లైంట్ ఇచ్చినట్లయితే వెంటనే మేము యాక్షన్ తీసుకునేవాళ్ళం అండి. అది కూడా చేయలేదు మాకు. సో అందువల్ల ఏమంటే ఇది లోపట సిమ్మరింగ్ డిస్కంటెంట్మెంట్ వాళ్ళలో. ఇంకొక పాయింట్ ఏమంటే వాళ్ళంతా చదువురానటువంటి వాళ్ళండి చాలామంది. సో చదువురానటువంటి వాళ్ళు డిసైడ్ చేసేసుకుని ఈ దుశ్చర్యకి పాల్పడ్డారన్నమాట. సో ఇక నుండి మాత్రం ఇంకా అంటే ఇప్పుడు మాకు ఉన్నటువంటి సమస్యాత్మక ముఖ్యంగా ఈ ఫ్యాక్షన్ విలేజెస్ 78 ఉంటే 78 కూడా మేము ఈ ఎస్ఐస్ని, ఇన్స్పెక్టర్స్ని, డిఎస్పీస్ని మేము అంతా అడాప్ట్ చేసుకోవటం చేస్తున్నాము. సార్, త్వరలో మనకి ఈ సార్వత్రిక ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మరిన్ని ఇట్లాంటివి జరిగే అవకాశం లేకపోలేదు. దీన్ని బట్టి మీరు చర్యలు అంటున్నారు కానీ ఎట్లాంటి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోకపోతే జరుగుతాయన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇది ఎంతవరకు ఎట్లా? దానికి ఏం చేస్తామంటే ఇప్పుడు రూట్ లెవెల్కి వెళ్తామండి మేము. రూట్ లెవెల్కి ఎలా వెళ్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెరుకులపాడులోనే సపోజ్ గత 30 సంవత్సరాల నుండి కూడా ఈ మర్డర్స్ జరిగినప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ని మేము తో మాట్లాడటము, వాళ్ళ డిస్కంటెంట్మెంట్ ఏమైనా ఉన్నదో చూడటము, వాళ్ళకి ఏమైనా సపోజ్ ఆ వ్యక్తి చనిపోవటం వలన వాళ్ళు కంప్లీట్గా ఫ్యామిలీ కుటుంబం అంతా కూడా బాగా రూయిన్ అయిపోవటం, నాశనం అయిపోవటము, పిల్లలు అనాథలు అయిపోవటం అటువంటిది ఏమైనా జరిగిందనుకోండి, అటువంటి వెంటనే ఏం చేస్తామంటే మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుని వచ్చి వాళ్ళకి ఏ విధంగా మనం గవర్నమెంట్ సాయం చేయాలని చూసుకుని వాళ్ళని ఆదుకోవటం, వాళ్ళ పిల్లల్ని చదివించడము, ఇటువంటివి చేసినప్పుడు వాళ్ళలో కొంత కక్ష అదంతా తగ్గుతుందండి కొంత. సో ఈ విధంగా ఏ కోణంలో ఎలా చేస్తే బాగుంటుంది, లేకపోతే కొంతమంది ఉంటారు అక్కడ విలేజ్లో వాళ్ళు కొంచెం కేసులు ఉండవు, అతనికి భయపడి ఎవరు రిపోర్ట్ ఇవ్వరు, అటువంటివి కూడా మేము పట్టుకొని దాన్ని కూడా మేము కంట్రోల్ చేస్తుంటామండి. సో ఇక నుండి మేము చాలా ఒక ప్రణాళిక ప్రకారం చేస్తామండి. ధన్యవాదాలు సార్. ఇది డిఐజీ గారు చెప్తుంది. భవిష్యత్తులో ఇట్లాంటి హత్యలు జరగకుండా చూస్తామని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో షా, మీటివ్ న్యూస్, కర్నూలు.